దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. బ్రదర్ అన్నట్లుగా ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఏకీభవించి ప్రార్థించిన స్తుతించిన వారి మధ్య ప్రభు ఉంటానని సెలవిచ్చారు. మన మధ్య ప్రభు ఉన్నారనే నిశ్చయతతో ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా నా ప్రభు శీఘ్రముగా కలువరిగిరి శిలువలో కార్చిన రక్తము చేత మనకు పాప క్షమాపణ కలిగిన విధంగానే ఆశీర్వాదము కూడా ఖచ్చితంగా కలుగును గాక. సియోనులో నుండి నా దేవుడు సర్వ సమాధానము మనందరికీ అనుగ్రహించును గాక. చూద్దాం, ఆలస్యం చేయకుండా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చదువుకున్న విధంగానే ఇలా సెలవిచ్చిన మాట మరొకసారి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున ఈ శుభ శుక్రవారపు ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన సిలువ వేయబడ్డానికి ముందుగా ఎంతో శ్రమ పొందిన ఆ రోజులు, గత 40 రోజులు కూడా చాలా మంది శ్రమకాలపు కూటాలు అని చాలా మంది జరుపుకున్నారు. మంచిదే. అదేదో ఆనవాయితీగా కాకుండా అలవాటుగా మారితే నిజంగా క్రైస్తవ లోకానికి గొప్ప ఆశీర్వాదమును గొప్ప మార్పును అనేకుల జీవితాల్లో మనము చూడగలము. ఈ రోజున మొదటి మాటగా మనము చెప్పుకుంటున్న మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. క్షమించుడి అనే మాట మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటది. అసలు క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏమిటి? మన క్రైస్తవ లోకానికి సుపరిచితమైన మాటలు ఏదైనా ఉన్నాయని అంటే, ఒకటి క్షమాపణ, 2 ప్రేమ. ఈ రెండు ఎక్కువగా మనకు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి, అది ఒక అన్యుడైనా సరే అంటాడు, ఒక క్రైస్తవులైన మీరే ప్రక్క వారిని క్షమించకపోతే అది క్రైస్తవ్యం ఏంటి అని అంటాడు. రెండవదిగా అంటాడు, క్రైస్తవుడు అయిన నీవు నీ ఎదుటిన సహోదరుని ప్రేమించకపోతే అది నీ క్రైస్తవ్యమే. ఈ 2 మాటలే మాట్లాడే వ్యక్తి ఎవడంటే మన ప్రక్క సహోదరుడు కావచ్చు. ఒక అన్యుడు మాట్లాడే మాట ఏది ఉన్నాయనంటే, ఒకటి క్షమాపణ, 2 ప్రేమ. ఈ 2 కూడా మనకు చాలా విలువైనవే. అయితే క్షమాపణ కోసం ఈ రోజున మనం మాట్లాడుకుంటే, అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఎవరిని ఎందుకు క్షమించమన్నారు? అసలు ఎందుకు క్షమించమన్నారు అని అంటే, మీరు ఎక్కడైనా సరే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే క్షమాపణకి ఎక్కువ విలువ ఇచ్చాడు దేవుడు ఆ రోజున. అసలు పాప క్షమాపణ కావచ్చు, లేదా మనం ఎవరినైనా ఒకరిని క్షమించడం కావచ్చు, చాలా గొప్పతనం. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను అంటాను, మన కుటుంబంలో మనం ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి, ఏదైనా మనం ఎవరిని బాధ పెట్టినా వాళ్ళని, ఒక కుటుంబంలో కావచ్చు లేదా బయట ఎవరినైనా మనం బాధ పెడితే, మన తల్లిదండ్రులు కూడా కొన్ని సార్లు, మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని సార్లు మనల్ని క్షమించలేరు. క్షమిస్తామంటారు కానీ వాళ్ళ మనసారా మనల్ని అయితే క్షమించలేరు. నిజమా కాదా? ఇది చాలా వాస్తవం ఇది. అయితే మరి ఎవరు క్షమిస్తారు? మరి ఎవరు మనకి క్షమాపణ కలగజేస్తారని మనం ఆలోచన చేస్తే, మన కొరకు కలువరిగిరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నిన్న గురువారం రమారమి సాయంకాలం నుండి కూడా ఆయన్ని సిలువ వేసి, ఆయన సిలువను ఊరేగింపజేసి గబ్బాతా అనేటువంటి ఆ కొండ మీదకి ఆయన తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తారు. ఈ సిలువ వేసే సమయం వరకు కూడా ఆయనకి
ఈడ్చుకుని వెళ్తారు, ఆయన కొరడాలతో కొడతారు, ఎంతో మంది ప్రజలు చూస్తారు, బాధ కలిగిన వారైతే బాధపడతారు, ఏడుస్తారు, ఎన్నో చేస్తారు. ఇన్ని చేసినా కూడా మనమైతే ఏం చేస్తాం? నార్మల్ గా ఏదైనా ఒక చిన్న మాట అన్నా, ఒక చిన్న మాట మనల్ని ఏమండి ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడితే మనం వాళ్ళని క్షమించగలమా? ఎదుటి వారిని క్షమించలేము కొన్నిసార్లు. ప్రియ ప్రభువుని ఏమండి గురువారం నుండి తెల్లారిపోయింది, శుక్రవారం వచ్చేసింది, ఆ రోజు వరకు కూడా ఆయన ఇబ్బంది పెట్టినా కూడా నా ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రితో చెప్తున్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరు ఎరుగుకనే ఇది చేస్తున్నారు కాబట్టి వీరిని మీరు క్షమించండి అని చెప్పి అటువంటి అద్భుతమైన మాట పలికిన నా గొప్ప దేవుడు, నేను ఆరాధిస్తూ ఉన్న నా యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నానండి, మనం చేసిన తప్పుకి ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని కొన్ని సందర్భాల్లో క్షమించలేకపోవచ్చు, కానీ ప్రియ ప్రభువు మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు వచ్చామో, ఏమండి ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమించి ప్రభువా నా పాపాలు క్షమించు, నేను కూడా ఇతరులను క్షమించేలాగా నాకు సహాయం చెయ్యి అని మనం ప్రభుని అడగగలిగితే తప్పకుండా ఆ క్షమాపణ అనేది నీకు ప్రభు ఖచ్చితంగా కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు ఆయన ఒక చోట ఇలాగే బోధిస్తూ ఉన్నారండి. ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు వెంటనే కొంతమంది ఒక ఆయన్ని మోసుకుని వస్తారు. ఆయనకి పక్షవాయువు రోగం. ఏం రోగం? పక్షవాయువు. పక్షవాయువు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ ఈ కుడి మెదడు ఉంటది కదా మనకి, ఈ కుడి మెదడుకి ఏమండి ఏదైనా ఇది ఒకవేళ చచ్చిపడిపోయింది అనుకో, ఇది ఒక పని చేయట్లేదు, కుడి మెదడు పని చేయకపోతే నీ ఎడమ వైపునంతా నీకు ఏమొస్తుందో తెలుసా? మొత్తం పక్షవాయువు అంతా వచ్చేస్తుంది. రెండోది, నీ ఎడమ మెదడును చూసావా, ఈ ఎడమ మెదడు ఎప్పుడైనా ఒకవేళ నీకు పని చేయట్లేదు అనుకో, నీ కుడి వైపునంతా కూడా పక్షవాయువుతో నీవు బాధ, అంటే నీకు స్పర్శ ఉండదు. నిన్ను గిచ్చినా కొట్టినా నీ ఏం చేసినా కూడా నీలో స్పర్శ అనేది ఉండదు. ఇటువంటి ఆయన్ని కొంతమంది వ్యక్తులు మోసుకొని వచ్చారు. ఎవరి దగ్గరికి చెప్పాలి? ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి కొంతమంది మోసుకొచ్చారు. మోసుకొచ్చిన వెంటనే ప్రభు చెప్పిన మాట ఏంటో చెప్తారా ఎవరైనా మీలో? చెప్పాలి. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? వెంటనే ఆయన అంటాడు, ఒరే బాబు స్వస్థత నీకు శీఘ్రంగా కలిగిను గాక అని అన్నాడు ఆయన. ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి. నీ పాపము క్షమించబడిన తర్వాత నీకు వచ్చిందేంటి? అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, అది నీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, క్షమాపణ మనం కలిగి జీవించినప్పుడే మన జీవితాలకు సమాధానం కావచ్చు, మన జీవితాలకు ఆరోగ్యం కావచ్చు, మన జీవితాలకు ఏదైనా ఎప్పుడు వస్తుందనంటే మనకు క్షమాపణ కలిగినప్పుడు. రెండో మాట చెప్పమంటారా? నీ జీవితంలో ఒకవేళ నీకు సమాధానం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎదుటి వానికి సమాధానం లేదు, నెమ్మది లేదు, నీ ఎదురుగా వచ్చాడు, నీ ఎదురుగా వచ్చిన తర్వాత ఒకవేళ నీతో ఆయన మాట్లాడట్లేదనుకో, ఒకవేళ నీవు అతనితో మాట్లాడట్లేదనుకో, నీకు సమాధానం ఉన్నట్ట, సంతోషం ఉన్నట్ల? వెంటనే వారితో నీవు సమాధాన పడిన తర్వాత నీ జీవితంలో నీవు ఏనాడు అనుభవించిన ప్రశాంతత, నీ జీవితంలో ఏనాడు అనుభవించని ఆశీర్వాదం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈ పక్షవాయువు రోగం కలిగిన వానితో యేసయ్య మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, బాబు నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈ మాట పలికిన తర్వాత కొంతమంది వ్యక్తులు అంటారు, ఈయన ఎవరండి అసలు పాపాలు క్షమించడానికి అని చెప్పని అడుగుతారు. కొంతమంది వచ్చి అంటారు కదా, నువ్వు ఎవరవయ్యా, నీ దగ్గర ఏం తీసుకొచ్చారు? ఆయన్ని స్వస్థత కోసం తీసుకొచ్చారు, నువ్వేం చేయాలి? స్వస్థత ప్రార్థన చేయాలి, కూర్చోబెట్టి ఆయిల్ రాసి. నువ్వు చెప్పిన మాట ఏంటి? పాపాలు. నీకెవరిచ్చారు అధికారం? లూకాసు వార్త చూడండి, అదే మాట చూసుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 24లో వాళ్ళు అంటారు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారము ఉంది. ఇప్పుడు ఈయనెవరు? తండ్రి దగ్గర నుంచి పంపబడిన
మనుష్య కుమారుడు, ఈయన కదా మరి క్షమాపణ కలిగినటువంటి కృప, క్షమించడానికి ఈయన మాత్రమే కదా అర్హుడు, అందుకే క్షమించాడు. ఈ రోజున నీవు నేను యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ 7 మాటల్లో నుండి కూడా మొట్టమొదటి మాటగా మనకి ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒకవేళ మన చుట్టూ ఎంతో మంది నిందలు, అవమానాలు, రాళ్ళు వేసి మనల్ని ఎన్నో విధాలుగా అవమానపరిచిన, నిందలు వేసిన, మనం చేయవలసిన పని ఏంటి? తండ్రి, వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరయ్యా, నీవు దయచేసి వారిని. స్టెఫన్ ఏం చేశారండి? రాళ్ళతో కొట్టారు. తను ఏం చేశాడు? క్షమించమని యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పాడో అదే ఆయన కూడా చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు, తెలిసిన విషయాలే కదా మనకి, అందుకే క్షమాపణ కోసం ఎక్కువగా మనం మాట్లాడుకో అవసరం లేదు. ఆస్తి ఇమ్మన్నాడు, పట్టుకుని పోయాడు. దుర్వ్యాపారం వల్ల మొత్తం అంతా కూడా కట్ చేసుకుని ఇప్పుడు పందులు తినే పొట్టుతో తిన్నాం, కొడుకు నింపుకుందామని ఆశపడ్డాడు. తండ్రి ప్రేమ అలాంటిది. మనం పాడుకున్నాం కదా, కౌగిల్లో మనల్ని ఆయన ఎత్తుకుని హత్తుకునే ఏమైందండి? అదిగో అంతా పోగొట్టుకుని తండ్రిలో అక్కడ ఉంది, ఇక్కడ కుమారుడు ఉన్నాడు, రానే రాబోతూ ఉన్నాడు. ఈయనకంటే ముందుగానే తండ్రి అతన్ని ఎదుర్కొని కౌగిలలో హత్తుకున్నాడు. ఇది నా యేసయ్య ప్రేమ, అది క్షమించే గుణం. గత రోజుల్లో ఒక ఆయన కోసం నేను చెప్పిన మాట ముగిస్తాను. రాజేంద్ర చెక్కల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి పూనాలో ఈయనొక సీరియల్ కిల్లర్ అనమాట. ఈయన ఎట్లాంటి అంటే, ఇంకా ఎంత కిల్లర్ అంటే వీడు ఒక నరహంతకుడు. అయితే వీడి జీవితంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఎంతో మందిని చంపేసి, ఎంతో మందిని క్రూరంగా హింసించి, ఏమండి అసలు ఎవరు కూడా చంపని విధంగా ఎంతో మందిని, సైకో అంటారు కదా, అటువంటి కిల్లర్ ఈయన, అటువంటి నరహంతకుడు అనమాట. ఈయనందరూ కూడా ఈవెన్ కోర్టులు, పోలీసులు బంధించారు. ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానానికి తీసుకెళ్తే ఈయనకి చెప్పిన తీర్పు ఏంటో తెలుసా? ఈయన ఎలాగైనా సరే ఈ లోకంలో ఉండకుండా చేసేయాలి, ఉరి తీయాలి. రాజ్యసభలో ఉండే రాష్ట్రపతి కూడా ఈయనకి ఏం చెప్పాడో తెలుసా? వీడికి ఈ భూమి మీద బతికే అధికారమే లేదు, చంపేయాలి అని, ఉరి తీయాలనే ఒక ఆలోచన న్యాయస్థానం ఈయనకి కలిగించింది. నా వైపు చూడండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే ఇది ఏం చేశారో తెలుసా? ఉరి తీసేశారు. ఏం చేశారండి? ఉరి తీయగానే చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత ఈయన పాకెట్ లో ఒక పేపర్ దొరికింది. ఏంటది? ఒక పేపర్ దొరికి ఆ పేపర్ లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమనంటే, రాజేంద్ర చెక్కల్ అనేబడే నేను చాలా నరహంతకుణ్ణి, చాలా మందిని చంపాను, చాలా మందిని హింసించాను, ఎన్నో పాపాలు నేను చేశాను. అయితే నేను చనిపోతానని నాకు బాగా తెలుసు. నేను చనిపోక ముందు చేసిన పని ఏంటో తెలుసా? ఎవరో ఇచ్చారు బైబిల్ గ్రంథాన్ని. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను చదివాను. నేను చనిపోతానని నాకు బాగా తెలుసు. అయితే నేను భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఈ బైబిల్ని చదవాలా, చదివి దీనిలో ఉన్న విషయాలను గ్రహించాలని చెప్పేసి ఆయన బైబిల్ చదవడం మొదలుపెట్టాడండి. చదువుతూ ఉండగా యేసు క్రీస్తు పాపాలు క్షమిస్తాడనే ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అప్పటికప్పుడే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మారు మనస్సు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పొందిన తర్వాత ఈయనకి ఇది ఒక ఈయనకి ఈ తెలిసిన విషయం ఏంటంటే, మనుషులు నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒకవేళ బయటికి వెళ్ళినా నన్ను చంపేస్తారు, న్యాయస్థానం కూడా నాకు తీర్పు ఇస్తుంది, ఎలాగైనా నేను చనిపోతాను. చనిపోక ముందు యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడని, క్షమించే దేవుడని ఆయన ఎరిగి వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, దేవుని ఎదుట క్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోనికి నడిపించబడతాడు. ఇప్పుడు చనిపోయినా కూడా తనకు తెలిసింది ఏంటో తెలుసా? మనిషిగానే చనిపోయిన నా ఆత్మ అనేది చనిపోకూడదు, అది నిత్యము కూడా యేసు క్రీస్తు దగ్గర ఉండాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రాణం పోయింది, ఆత్మ అయితే యేసు ప్రభు దగ్గరకు వెళ్ళిపోయింది. చదివిన వెంటనే అనేకులు బాధపడ్డారు, అయ్యో ఇటువంటి వ్యక్తినా మేము చంపింది అని. నేను అంటాను, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చినది క్షమాపణ. ఎంతో మంది ఉన్నారు భక్తులు, ఎంతో మంది అన్యాయంగా ఎవరిని వాళ్ళ భర్తలను చంపిన,
భార్యలు క్షమించారు. గ్రహం స్టైన్స్ కావచ్చు, ఏమండి, ఎన్నో మంది మనకు ఉన్నారు. నేను అంటాను, మొట్టమొదటిగా మన జీవితాల్లో క్షమాపణ అనేది మనము పొందుకోవాలి. మనము కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి.